పరిటాల శ్రీరామ్ గొప్పగా ఆలోచిస్తూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నాడని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో చెట్లు నరికే విష సంస్కృతికి వ్యతిరేకంగా తాడిమర్రి మండలం నిడిగల్లులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఒక చెట్టు నరికితే ఆ రైతు ఎంత బాధపడతారో మనం చూశామని, ఇలాంటివి చూసి శ్రీరామ్ ప్రతీకారంతో కాకుండా మార్పు కోసం ఆలోచించి మొక్కలు పెంచడం గొప్ప విషయమన్నారు. రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్లతో రగిలిపోతున్నటువంటి జిల్లాలవి. ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లాలు ఎక్కడున్నాయనంటే మా శ్రీకాకుళం వైపు చూపించేవారు. చాలా అమాయకులు ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు, అందరినీ గౌరవించుకుంటూ ఉంటారు, సంస్కారంతో ఉంటారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేటటువంటిది ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామానికి కూడా తీసుకొని వెళ్ళి రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు ఈ ఫ్యాక్షనిజాన్ని అంటగట్టి చాలా దుర్మార్గంగా గ్రామాలను కూడా తయారు చేసే విధంగా చేశారు. అటువంటి సందర్భంలో మా శ్రీకాకుళం జిల్లాలో కూడా రేపు మొదలు కావచ్చు. వాళ్ళు కూడా ఈ రోజు ఏ రకంగా చూస్తున్నారంటే పైన నాయకుడు ఎలా వ్యవహరిస్తే మేము కూడా అలా వ్యవహరించాలి, పై నాయకుడు తిడితే మేము కూడా తిట్టాలి, పై నాయకుడు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తే మేము కూడా అలాగే వ్యవహరించాలి, పై నాయకుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని దూషిస్తే మేము కూడా దూషించాలి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వ్యవహరిస్తే స్థానికంగా ఉన్న నాయకులు కూడా విచక్షణ రహితంగా ఆ రకంగా వ్యవహరించడం వల్ల మా శ్రీకాకుళం జిల్లా కూడా ఈ రోజు ఫ్యాక్షన్ రాజకీయాలతో రగిలిపోతుంది. అటువంటి జిల్లాలో కూడా ఇటువంటి విష సంస్కృతి మొదలవుతుందేమో అన్నటువంటి అనుమానం కలిగే సమయంలో మీరు మొదలు పెట్టినటువంటి ఈ కార్యక్రమం అక్కడ కూడా మేము సమాధానం చెప్పడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. మేము కూడా ధైర్యంగా అక్కడ చేస్తాం. రేపు అక్కడ కూడా ఎవరైనా సరే ఇటువంటి విష సంస్కృతి మొదలు పెట్టాలని, ఎవరైనా పగతో కక్షలతో ఎవరైనా అవతల వాళ్ళ తాలూకా పగ తీర్చుకోవడానికి ఎక్కడ చెట్లు నరిగితే బ్రహ్మాండంగా మా శ్రీరామ్ ఇక్కడ చేశాడు కాబట్టి ఆదర్శంగా తీసుకొని మా శ్రీకాకుళం జిల్లాలో కూడా చెట్లు నాటే కార్యక్రమం